అల్హమ్దులిల్లాహి వహ్దా అస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బఅద వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్. అమ్మా బాద్. ప్రేక్షక మహాశయులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇన్షా అల్లాహ్ తాలా రంజాను తరువాత జీవితం ఏ విధంగా గడపాలి అనేటువంటి విషయాన్ని వీలైనంత తక్కువ సమయంలో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ తాలా మీకు నాకు సరి అయిన అవగాహన కల్పించి ఆ ప్రకారంగా జీవితాలను గడుపుకునేటువంటి సదవకాశాన్ని ప్రసాదించుగాక. ప్రేక్షక మహాశయులారా, అత్యంత విశిష్టత కలిగినటువంటి రంజాను మాసాన్ని పూర్తి చేసుకొని షవ్వాలు మాసంలో ప్రవేశించాము. మరి రంజాను మాసంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ రంజాను మాసంలో కఠోర దీక్షతో ఉపవాసాలు పాటించాము. సమయాపాలన చేసి సమయానికి నమాజులు చేస్తూ వచ్చాము. ఉపవాసం పాటిస్తూ ఉండగా నోటిని కట్టుదిట్టం చేసుకున్నాము. జారనీయలేదు. నోటి లోపలికి దేన్ని పోనివ్వలేదు, నోటి లోపల నుంచి దేన్ని బయటికి తీసుకురాలేదు. అబద్ధం కానీ, నా ఉద్దేశం నోటి లోపల నుంచి బయటకు వచ్చేది అబద్ధం కానీ, చాడీలు కానీ, చెడు వార్తలు కానీ, దుష్ప్రచారాలు కానీ, ఇటువంటి ఏమీ కూడా కడుపులో నుంచి నోట్లో నుంచి బయటికి రాలేదు. అదేవిధంగా ఆహార పదార్థాలు ఏమీ కూడా నోట్లోకి పోలేదు. దైవ ప్రసన్నతను చూరగుని, దైవ ప్రసన్నతను కోరుకొని అల్లాహ్ యొక్క అభీష్టం మేరకు మరి కఠోరమైనటువంటి దీక్షను మనం ఒక నెల్లాల పాటు శిక్షణ పొంది ఉన్నాము. దీక్షను పాటించాము, శిక్షణ పొంది ఉన్నాము. ఈ నెలలో, ఈ కఠోర దీక్షలో, ఈ మహా పరీక్షాపూరితమైనటువంటి శిక్షణలో అనేక విషయాలు నేర్చుకున్నాం. మనిషికి కావలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించడానికి, ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఈ శరీరానికి కావాల్సింది ఆరోగ్యం. అది పొందడానికి ఆహార పానీయాలకు దూరంగా ఉండి 13-14 గంటలు దూరంగా ఉండి, మరి నోటిని, నాలుకను నీటితో తడపడానికి బదులుగా దైవ నామస్మరణతో దాన్ని తడిగా ఉంచాము. ఆహారాన్ని దూరం చేసుకున్నాము, ఆహారానికి దూరంగా ఉన్నాము. జీర్ణాశయాన్ని మనం పూర్తిగా ఖాళీగా ఉంచి ఈ శరీరంలో ఉండేటువంటి అనవసరమైనటువంటి కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, క్రొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా నశింపజేశాము. ఆరోగ్యం శరీరానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని పొందాము. రెండవది, ప్రాణం కావాలి, ఆ ప్రాణానికి సుఖం కావాలి. సుఖం లేనప్పుడు ఆ ప్రాణం తల్లడిల్లిపోతుంది. కాబట్టి ఆ ప్రాణానికి సుఖం లేకపోతే ఏ విధంగా తల్లడిల్లిపోతుందో ఆ తల్లడిల్లిపోవడం అనేటువంటి ఆ పరిస్థితి నుంచి దాన్ని బయటకు తీసుకొచ్చి సుఖం లేకపోయినా కూడా నువ్వు బ్రతకాలి అనేటువంటి ట్రైనింగ్ వాడికి ఇచ్చాము, ఆ శరీరానికి ఇచ్చాము, ఆ ప్రాణానికి ఇచ్చాము. మూడవది ఆత్మకు కూడా బలం కావాలి, ఆత్మబలం కావాలి. ఆ ఆత్మబలాన్ని కూడా దైవంతో పటిష్టమైనటువంటి సంబంధాన్ని కుదుర్చుకొని రాత్రులు తరావీ నమాజులు చేసి, అర్ధరాత్రులు తహజ్జుద్ నమాజులు చేసి దైవంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఆ ఆత్మబలాన్ని పటిష్టం చేసుకున్నాం. విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఏ ఏ విషయాలైతే
రంజాను మాసంలో శిక్షణాపూర్వకంగా గ్రహించామో అవి రంజాను తర్వాత కూడా కంటిన్యూ అయితేనే ఈ రంజాన్ నుంచి లబ్ధి పొందినట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రంజాన్లో అబద్ధాలకు దూరంగా ఉన్నాము, రంజాన్లో చాడీలకు దూరంగా ఉన్నాము, రంజాన్కి దుష్ప్రచారానికి దూరంగా ఉన్నాము, రంజాన్కి చెడ్డ మాటలతో దూరంగా ఉన్నాము, కళ్ళను కంట్రోల్ చేసుకున్నాము, చెడు చూపు చూడలేదు, చెడు నడత నడవలేదు, ఎవరికీ అసూయతో కానీ లేకపోతే కించపరిచే దృష్టితో కానీ దృష్టి పెట్టే దృష్టితో కానీ చూడలేదు. మెదడుని పవిత్రపరుచుకున్నాము, శుభ్రపరుచుకున్నాము, మెదడులో వచ్చేటువంటి ఆలోచనల్ని కంట్రోల్ చేసుకున్నాము. ఒక విధంగా చెప్పాలి అంటే వీలైనంత వరకు మనిషిలా జీవించడానికి ప్రయత్నం చేశాం. మనిషిలా జీవించడానికి ప్రయత్నం చేశాం. మంచి మనిషిగా మారడానికి ప్రయత్నం చేశాం. మహా మనిషిగా ఎదగడానికి ప్రయత్నం చేశాం. అది లభించిందా లేదా? మన ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే సంపూర్ణంగా ఆ ప్రయత్నం పూర్తయిందా అనేది తెలియాలి అంటే రంజాను తర్వాత మనం గడిపేటువంటి జీవితంలో రంజానులో ఏదైతే నేర్చుకున్నామో, రంజానులో ఏదైతే శిక్షణ పొంది ఉన్నామో, రంజానులో ఏ విషయాలైతే నేర్చుకున్నామో ఆ విషయాలన్నీ కూడా రంజాను మాసం అయిపోయినా కూడా ఆ సమయాపాలన రావాలి. ఆ 5 పూటల నమాజ్ రంజాన్లో ఉపవాసాలు పాటిస్తుండగా నమాజ్ టైం అయిపోతుంది, పనులన్నీ పక్కన పెట్టండి, పనులన్నీ పక్కన ముందు నమాజ్ చేసుకోండి. రంజాన్ తర్వాత కూడా అదే ఉండాలి. రంజాను కొరకు మాత్రమే కాదు, రంజాను మాసం కోసమే ప్రత్యేకించబడలేదు. రంజాను మాసంలో ఒక ట్రైనింగ్, సమయాపాలన ద్వారాగా ఎన్నో పనులు చక్కబడతాయి. నోటి దురుసుతనాన్ని నోటికి అడ్డుకట్ట వేశాము, తద్వారాగా ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. చెడు ఆలోచనలకి చెడు చూపుకు దూరంగా ఉన్నాము, తద్వారాగా సత్సమాజం ఏర్పడుతుంది. అసూయకు దూరంగా ఉన్నాము, ప్రజలతో ప్రేమానుబంధాలు ఏర్పడతాయి, మంచి ఆత్మీయ సంబంధాలు ఏర్పడతాయి. నమాజ్ సమయానికి పాటించాము, అల్లాహ్తో సంబంధం ఏర్పడుతుంది. అర్ధరాత్రి లేచి తహజ్జుద్ నమాజ్ చేశాము, ప్రత్యేకమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా రంజాన్లో ఏవైతే చేశామో కేవలం దైవ ప్రసన్నత కోసం మాత్రమే చేశాము. ఎందుకంటే నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలి, నేను పరిశుభ్రం అవ్వాలి, మహామనిషిగా ఎదగాలి నేను. అందుకే అల్లాహ్ తఆలా ఏమన్నాడు? ఖద్ అఫ్లహ మన్ తజక్కా. ఎవరైతే తనను తాను పరిశుద్ధపరచుకున్నాడో, ఎవరైతే తనను తాను ప్రక్షాళన చేసుకున్నాడో, ఎవరైతే తన లోపాలని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడో విజయాన్ని సాధించాడు. ఇంకో చోట ఏమంటాడంటే ఖద్ అఫ్లహ మన్ జక్కాహ. విజయం పొందాడు ఆ వ్యక్తి ఎవరైతే తనను తాను ప్రక్షాళన చేసుకున్నాడో. కనుక ప్రేక్షక మహాశివులారా, రంజాను మాసంలో ఏ ఏ ఏ ఏ విషయాలైతే నేర్చుకున్నామో వాటిని ఒక్కొక్కటిగా బేరోజు వేసుకొని రంజాను తర్వాత వచ్చేటువంటి జీవితంలో కూడా వాటి ప్రకారమే జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ రంజాన్ యొక్క సార్థకత లభిస్తుంది. లేకపోతే రంజాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా రంజాన్ ద్వారా లబ్ధి పొందనట్టు, సార్థకత లేనట్టే భావించాలి. రంజాను మట్టుకు మాత్రమే, రంజాను కొరకు మాత్రమే, రంజాను వరకు మాత్రమే మనం దైవభీతిని, దైవ ప్రసన్నతను, దైవానికి సంబంధించిన విషయాలను, మరో ముఖ్య విషయం ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడడం కోసం అని చెప్పి వారికి మనం జకాత్ దాన ధర్మాలు ఇచ్చాము. వారికి మన దగ్గర జకాత్ ఇచ్చే శక్తి లేకపోతే వారికి జేబులో నుంచి స్వయంగా ఫిత్రా అనేటువంటి దానాన్ని ఇచ్చాము. ఇంకా ఎన్నో దాన ధర్మాలు చేశాము. బీదవారి ఆకలిని తెలుసుకొని ఆ ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేశాము. రంజాన్లో ఇచ్చిన ఈ చెయ్యి, రంజాన్లో ముస్లింగా మారిన ఈ జేబు, రంజాను దాటిన తర్వాత కూడా, రంజాన్ అయిపోయిన తర్వాత కూడా ఈ చేతికి దానగుణం అలవడినటువంటి దానగుణం రంజాను తర్వాత కూడా ఉండాలి.
రంజాన్లో మాత్రమే ముస్లింగా మారినటువంటి ఈ జేబు రంజాన్ తర్వాత కూడా ముస్లింగా ఉండాలి. ఖర్చు పెట్టే గుణం రావాలి, ఖర్చు పెట్టే అలవాటు రావాలి, త్యాగం చేసే అలవాటు రావాలి. ఏ విషయాలైతే నేను మీకు గుర్తు చేసుకుంటూ పోయానో, నేను మీకు పాయింట్అవుట్ చేస్తూ పోయానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాన్ని ఆధారంగా తీసుకొని మీ జీవితంలో వచ్చిన మార్పుల్ని చూసుకోండి. నా జీవితంలో వచ్చిన మార్పులు నేను చూసుకుంటాను. నా జీవితంలో ఏ మార్పులు వచ్చాయో ఆ మార్పులు రంజాన్ తర్వాత కూడా ఉండాలి. అప్పుడే ఆ రంజాను పొందినట్టు, ఆ రంజాన్తో లాభం వచ్చినట్టు. ఇవన్నీ ఒక్క 2-3 సంవత్సరాలలో మనిషి తన జీవితాన్ని మలచుకొని తన జీవితాన్ని చక్కటి జీవితంగా మార్చుకొని దైవ భీతి, మానవుల పట్ల ప్రేమానురాగాలు, దయాహృదయాలతో కలిగి ఉండినట్లయితే వాడు, ఆ మనిషి ఎవరైతే తనను తాను తగ్గించుకున్నాడో, తనను తాను తీర్చిదిద్దుకున్నాడో, తనను తాను మహామనిషిగా మలిచాడో ఆ మనిషి ఎవరట? అల్లాహు వలియుల్లదీన ఆమను యుఖరిజుహుం మినద్దులుమాతి ఇలన్నూర్. అల్లాహ్ యొక్క స్నేహితుడైపోతాడట వలి. అల్లాహ్ అతని బాగోగులు చూసుకుంటాడు, అతను అల్లాహ్ యొక్క బాగోగులు చూసుకుంటాడు. అల్లాహ్ అతనికి సహాయకుడుగా నిలబడతాడు, సపోర్టింగ్గా నిలబడతాడు. అతను అల్లాహ్కు సహాయకుడుగా, అల్లాహ్కు సపోర్టింగ్గా నిలబడతాడు. అది మీరా? అది నేనా? ఒక్కసారి బేరేజ్ వేసుకుందాం. అలా మారడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం రంజాన్లో జరగలేదు, దొరకలేదు, కాలేదు, వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూద్దాం. అల్లాహ్ తాలా ఆయురారోగ్యాలు ప్రసాదించినట్లయితే వచ్చే సంవత్సరం ఇంకా మారడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు కొంత మారిన తర్వాత ఇంకో సంవత్సరంలో ఇంకా మారడానికి ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ తబారక తాలా మీకు, నాకు, మనందరికీ కూడా ఆయురారోగ్యాలతో పాటు రంజానులో పొందవలసిన లబ్ధి ఏదైతే ఉందో, ఏ శిక్షణ ఇచ్చి మనిషిని మహామనిషిగా మార్చడానికి రంజాన్ వచ్చిందో ఆ శిక్షణ సంపూర్ణంగా పొందే విధంగా, దాని ద్వారాగా పొందవలసిన లబ్ధిని సంపూర్ణంగా పొందే విధంగా ఆ అల్లాహ్ తబారక తాలా మీకు, నాకు, మనందరికీ కూడా తీర్చిదిద్దుగాక. ఆ వరాలు ఆయన అనుగ్రహించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ప్లీజ్ సబ్స్క్రైబర్ ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్. జజాకల్లా ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.